హాయ్ ఫ్రెండ్స్, ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలంటే కనుక నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అది ఫాలో అవుతే కనుక మీ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఏం లేదు, ఇలా ఆనియన్స్, అందులో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మన ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఆమ్లెట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి 5 తీసుకున్నాను. మీరు సపరేట్గా సింగిల్గా తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక సైడే బాగా స్పూన్ తీసుకొని బాగా ఫోర్స్గా తిప్పుతూ అంతా బాగా కలుపుకోవాలి. నురుగు వచ్చేంత వరకు కలపాలి మనము. కొంతమంది టమోటాలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటుంటారు ఇందులోకి, కానీ అవే వేసుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే కనుక ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. మన ఆమ్లెట్ చాలా పర్ఫెక్ట్గా రావాలంటే కనుక ఎగ్స్ లాస్ట్లోనే వేసుకోవాలి. ఎగ్స్ ఫస్ట్ వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత వేసి కలుపుతారండి. అలా చేస్తే కనుక కారం పొడి, మనం వేసిన పసుపు ఉంటుంది కదా, అది సరిగా కలవదండి. అదంతా గడ్డలు అలాగే ఉంటుంది. సో నేను ఇలా చెప్పిన విధంగా వేసుకున్నారంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడు పెనం మీద నేను ఆమ్లెట్ వేసాను. ఆయిల్ కూడా అంతే అండి, మనం సైడ్కి వదులుకోవాలి. సైడ్కి వదులుకుంటే కనుక ఈ ఆమ్లెట్ అనేది బాగా పొంగుతుంది మనకి. ఈ ఆమ్లెట్ వేసిన తర్వాత ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేదంటే కనుక ఆమ్లెట్ అంతా మాడిపోతుంది, మనకి సాఫ్ట్గా ఫ్లఫీగా రాదండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను టర్న్ చేశాను. చిన్న బబుల్స్ లాగా ఎంత బాగా పొంగుతుందో చూడండి. అంతే అండి, ఈజీ. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతే కనుక మీ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది, అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా మెత్తగా స్పాంజ్ టైప్లో ఉంటుందండి. సో లేట్ చేయకోకుండా మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇలా ఆమ్లెట్ ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.